స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీటింగ్ కోదాడ తీన్మార్ మల్లన్న మరియు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో లీడర్స్ మరియు లోకల్ బాడీ ఎన్నుకోవడం సమావేశం జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే కోదాడ శాసనసభ్యులు సభ్యురాలైనటువంటి పద్మావతి రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరో శాసనసభ్యులు తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలన్న గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చంద్రరావు గారికి అలాగే ఈ సూర్యాపేట జిల్లా డిసిసి ప్రెసిడెంట్ చోటి వెంకన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అంశం మాట్లాడే కంటే ముందు నేను ఒక అంశం మాట్లాడాలనుకుంటున్నా. గౌరవ మంత్రివర్యుల గారి అనుమతితో గత కొంతకాలంగా మీ మనసులో బాధపడ్డ విషయం నాకు తెలుసు. ఆ బాధకు కారణమైనటువంటి సందర్భాల్లో నేనే ప్రధానంగా కనిపిస్తా ఉంటా. కాబట్టి మీ అందరి సమక్షంలో గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మన అభిమాన నాయకురాలు పద్మావతి రెడ్డి గారికి షోక్ బాధ తప్ప హృదయంతో క్షమాపణ చెప్తాను. ఇక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా అందరి ఉమ్మడి లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడం, అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దగ్గర చేయడంలో భాగంగా అనేక ఎన్నికలను ఎదుర్కొంటూ విజయ పరంపర కొనసాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా కోదాడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పెద్దలందరికీ కూడా చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నిలబడ్డట్టుగా కాంగ్రెస్ పార్టీకి అండగా బహుశా ఏ నియోజకవర్గంలో నేను చూడలేదట్లా. అంత పకడ్బందీగా, అంత ఐక్యమత్యంతో నిలబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ స్థాయిలో ఈ కోదాడ నియోజకవర్గాన్ని పరిచయం చేస్తా ఉన్నారంటే మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గురించి ఇప్పటికే చాలా మంది పెద్దలు చెప్పారు. కాబట్టి